మేము ఇప్పుడు కుక్కలు ఉండే ప్లేస్ కి వచ్చేసాం. ఏమన్నా కాదా 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 మామూలు సింహం బ్రౌన్ కలర్ లో ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉంది. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. హాయ్ క్యూటీ, హాయ్ క్యూటీ. ఫుల్ జిమ్ చేసినట్టుంది ఆ కుక్క. ఇప్పటికి నా చేతిలో 99 మంది అయిపోయినారు. నేను పట్టించినాను అనుకో సెంచరీ, రేపు నాకు సన్మానం చేస్తారు. దీని నోటికి చిక్కాను, నా బతుకు చికెన్ 65 మొక్క అయిపోద్ది. హలో క్యూటీ, హలో క్యూటీ. ఈడు పరిగెత్తితే పట్టుకోవడం కట్టవరా బాబు. నిద్రపోతున్న ట్యాక్సీ వేసి దగ్గరకు రాగానే అటాక్ చేసి అతను. వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. మేము ఇప్పుడు కుక్కలు ఉండే ప్లేస్ కి వచ్చేసాం. ఏమన్నా కాదా 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 నన్ను చూడకండి. ఏం మాట్లాడుతుంది మాకెంతో ఇష్టం అసలు. యాక్చువల్గా డాగ్స్ అంటే మా పాపకి మా వారికి చాలా 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 ఇష్టం. ఎందుకంటే మేమే బాగా మాడతాం కాబట్టి, అవతల మాడితే మాకు ఇష్టం ఉండదు కాబట్టి. సో మూజీవాళ్ళు హ్యాపీగా చూడడానికి ముద్దుగా ఉంటే అవి ఏం మాట్లాడో మనం ఏం మాట్లాడే అటువంటి విజిల్ వస్తుండే పాపం, ఇందాక డిస్టర్బ్ చేస్తాం. అలా పాపం అవి ఏం విజిల్ అయ్యావు, ఏం చేయవు పాపం. సో ఆ మూగజీవాలు. ఇంకోటి ఇక్కడ కుక్కలు ఒకటే కాదు, పిల్లులు, పిచ్చుకలు, అన్ని రకాలు చేపలు అన్నీ ఉన్నాయంట. సో సరదాగా చూడడానికి వచ్చాము. 3 days పెట్టండి ఇక్కడ, పెటెక్స్ ఇండియా 2023. సో సరదాగా చూద్దాం అని చెప్పి ఈరోజు ఫ్రీగా ఉన్నాం, చూసి ఎంజాయ్ చేద్దాం వచ్చాము. మరి లోపల మాట్లాడగలుగుతాము, మ్యూజిక్ కూడా తెలియదు కానీ, సో అందుకే ఇంట్రడక్షన్ ఇచ్చాం అనమాట. లోపల మాత్రం అన్ని షూట్ చేసి చూపిస్తాం. చలో. అండ్ అలాగే మాతో పాటు సహస్ర కూడా వచ్చింది అనమాట. సో తను కూడా పెట్ లవర్. సో మేము కూడా వెళ్తున్నాం అంటే మేము కూడా ఇష్టం బాగా. అదే మాకైతే పెన్షన్ ఇష్టం, మేము ఎప్పటి నుంచో కుక్కలు పెంచుతుంటాము. కాకపోతే నేను తెస్తాను కుక్కని, ఒక 3 నెలలుగానే మా అమ్మ వాళ్ళకి తెస్తాను అనమాట. అలా ముందు జాకీ, ఇప్పుడు మైక్ మీరు చూస్తుంటారు. మధ్యలో ఇంకోటి వచ్చింది పాపం, జానీ. ఇక్కడ చాలా మంది డాగ్స్ వచ్చారు. యాక్చువల్గా నేను డాగ్స్ చూడడానికి అనుకున్నాను, వీళ్ళు చాలా మంది డాగ్స్ తీసుకొచ్చారు. పగ్గు గ్రౌండ్ అంతా పార్కింగ్ ఫుల్. మేము ఆపోజిట్ గ్రౌండ్ లో పార్క్ చేసి వచ్చామన్నమాట. హైదరాబాద్ లో పెట్ లవర్స్ ఎంత మంది ఉన్నారు చూడండి, ఎంత మంది వచ్చారు. అది చూడు, చాలా మంది పెట్ లవర్స్ ఉంటారు. ఎందుకంటే మూగజీవం అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే డెఫినెట్గా స్ట్రెస్ బస్టర్ కూడా అనమాట. మనకి ఎప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా కుక్కలతో కానీ, మన పిచ్చుకలతో కానీ, మన పెంపుడు పిల్లులతో కానీ ఆడుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇంత ఉంది, అది అంత ఉంది. పిట్ట కొంచెం పూతగా ఉంటే అదే, అది ఇంత ఉంది, ఆ పెద్ద ఒక్క మీద అరుస్తుంది. అది ఒకసారి చూస్తే మళ్ళీ తిరిగి చూడండి. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాక. ఎవడు పడితే ఆడు బొడ్డోడు అంటే గొడ్డలోడ తీసి కొడతా. ఎంత బాగుంది చూడు, మంచి స్నానం చేసి పట్టుకొచ్చినట్టున్నారు దానిలాగా. Hi. Congratulations for Thank you. new house and new car. I Thank follow you. you on YouTube. Thank you. Can I take a picture? Yeah. సో ఇంక ఇప్పటి నుంచి లోపలంతా మ్యూజిక్ మేము మ్యూట్ అయిపోతున్నాం. జస్ట్ మీరు చూసి ఎంజాయ్ చేయండి అంతే.
ఉంది అమ్మో ఏ పాప సింహంలో ఉంది అది. సింహం ఉండడం సింహంలో ఉంది కానీ పాపంలో ఉంది. చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది యాక్చువల్లీ. Innocent, అవును. ఎంత సైలెంట్ కూర్చుందో పద్ధతిగా. నువ్వు భయంకరంగా ఉన్నాయి. వేరే దగ్గరికి వెళ్దాం, చిన్న ముక్కల దగ్గరికి వెళ్దాం. లేచి నిల్చుంది. మీ కెమెరాలు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ బయట మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. సింహం మామూలు సింహం బ్రౌన్ కలర్ లో ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉంది. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే అక్కడ అదే ఒకరు విచ్ బ్రీడ్ ఈస్ దిస్ అని అడిగాడు. నేను కాదు నోటు వచ్చింది కచ్చుచ్చు అన్న. ఓ కచ్చుచ్చు డాగ్ అంటే అంటారు పాపం. ఏ ఇంత బాగుంది ఇది, ఇది ఇది బొచ్చుచ్చు. వామ్మో ఏంటిది ఇంత ఉంది. ఇవన్నీ కాంపిటీషన్ కి రెడీ అవుతున్నాయి. అవునా? ఆ చెవులు చూడండి ఎలా నిల్చున్నాయి యాక్చువల్లీ. హాయ్ క్యూటీ, హాయ్ క్యూటీ. ఫుల్ జిమ్ చేసినట్టుంది ఆ కుక్క. ఇప్పటికి నా చేతిలో 99 మంది అయిపోయినారు. నిన్ను పట్టించినాను అనుకో సెంచరీ, రేపు నాకు సన్మానం చేస్తారు. దీని నోటికి చిక్కాను, నా బతుకు చికెన్ 65 మొక్క అయిపోద్ది. ఓహో దీని క్లిప్ చూడు. హలో క్యూటీ, హలో క్యూటీ. ఈడు పరిగెత్తితే పట్టుకోవడం కట్టవరా బాబు. నిద్రపోతున్న ట్యాక్సీ వేసి దగ్గరకు రాగానే అటాక్ చేసి అతను. కాంపిటీషన్ కి రెడీగా ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో. ఏమందా పట్టుకోవచ్చా? ఏం బ్రీడ్ ఇది? ఏం బ్రీడ్? ఏం బ్రీడ్? హలో హాయ్ క్యూటీ. అమ్మో వద్దులే, 6 months అంట చిన్నది అయితే. 6 months చిన్నది. ఇదేమో వెరైటీ చేపలే బాబు. అవన్నీ కూడా చేపలేని. కాదు అవి చేపలు కాదనుకుంటా, డెకరేషన్ పీసే. ఏ కాదు కదులుతోంది. ఫిషెస్ అవి. కదులుతోంది ఫిషెస్ అవి. ఫిష్, అది కూడా ఫిష్ అంట. అమ్మయ్య ఇవి కూడా తినేస్తావేంటి ఇప్పుడు వండుకొని? ఇవి కూడా తినేస్తావేంటి వండుకొని? ప్రాన్స్ అంట. చిచ్చి ప్రాన్స్ కదా, ఫిషెస్. క్యూట్ ఫిషెస్ ఇవి. ఈ ఫిష్ 7,000. ఎన్ని రోజులు పడుతుంది? డిఫరెంట్ ఉంటాయి. పెద్దది వచ్చేసేసి ఒక 7,000 3,000 ఉంటుందా? ఎన్ని రోజులు పడుతుంది? లైఫ్ స్పాన్ ఒక 7 years 8 years 8 years పడుతుందా? ఇదేంట్రా ఇంత ఉంది, దాని ముక్కే లేదండి బాబు దానికి. అమ్మో ఓపెన్ చేస్తుంటే భయం వేస్తుంది నాకు.
8 lakhs है 8 lakhs और उसका 9 lakhs ये दोनों इंपोर्ट है रशिया ఓ ఈ చిన్నదేమో 9 లక్షలంట పెద్దదేమో 8 లక్షలంట బాబోయ్ కాదు ఇది ఎన్ని లక్షలు సరే మియామి అంటదా ఇంకేమైనా ఉంటదా ये एक्सोटिक शॉर्ट हेयर ब्रीड है बहुत शॉर्ट साइज रहता है ఓ ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఆ పిల్ల ఎంత చెప్పు ఈ పిల్ల ఎంత చెప్పు ఒకసారి మామో ఇవేమి పిల్లలు వేరే ఇది మియామి అంటుంది కదా 80 lakhs 80 లక్షలు అంట ఆ పిల్ల 80 ఇంపోర్టెడ్ 80 lakhs అంట ఆ పిల్లి ఎందుకు అది మ్యామ్ ఉంది ఉంటది అందుకని మామో ఎంత క్రూరంగా 80 lakhs అని బంగారంతో చేశారు నువ్వు క్యూట్ అమ్మో అమ్మో వైల్డ్ అది పిల్ల లేదు 80 లక్షలు అంటే మాకు ఇల్లు వస్తుందిరా రేపు ఫ్లాట్ కొనొచ్చురా ఈ ఫిష్ ప్రైస్ ఎంత అండి 5 lakhs ఆ గుర్రం చూసారా అంటే మన దగ్గరేనా ఇన్ని వెరైటీ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి నేనైతే రావడం ఫస్ట్ టైం అండి మేబీ మీకు కూడా కొత్తగా ఉండొచ్చు చూసిన వాళ్ళకైతే హ్యాపీ పెద్ద పావురాలు ఈ సైజ్ పావురాలు నేను ఎక్కడ చూడలేదమ్మో బాబు నిజంగా పెద్ద పెద్ద పావురాలు అంటే ఇవి ఏంటంటే పావురాల్లో మారాని జాతి అనమాట నేను శ్రీరామ్ అంటే కాదు అవి నచ్చితే తీసుకోవడానికి వాళ్ళు నవ్వుకుంటున్నారు అదో ఇప్పటివరకు అన్ని కుక్కలు సపోర్ట్ చేసే కానీ ఈ కుక్క మాత్రం సాఫ్ట్ గా ఉంది టెడ్డీ బేర్ లా ఉంది అనేది బహుమా నచ్చింది బాబు ఫుడ్ స్టాల్ కి వచ్చేసామన్నమాట తినటం సో ఫైనలీ అద్భుతంగా ఎంజాయ్ చేసేసాం అన్నమాట ఎండలో తిరిగి ఓపిక లేదు మంచి మంచి కుక్కల్ని చేపల్ని అదేంటి పక్షుల్ని పిల్లల్ని గుర్రం కూడా చిన్న గుర్రాన్ని కప్పలు అన్నాను సో నిజంగా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేయండి అద్భుతం చాలా మటుకు అక్కడ ఉన్న జనాల వల్ల మాకు ఎక్కువ షూట్ చేయడం అనేది కుదరలేదన్నమాట అండ్ అలాగే అక్కడ ఫుడ్ కౌంటర్లు కూడా బోల్డ్ అని పెట్టారు చక్కగా ఫుడ్ తినేసి మేము బయటకు వచ్చేసాం ఈ రోజు మాత్రం నేను మాత్రం ఒక వింత చూసానే 80 లక్షల పిల్ల 80 లక్షల పిల్ల తెలుసా 5 లక్షల చేప 5 లక్షలు అవును అదేందన్ని ఇప్పుడన్నా మోజీ వాళ్ళ విలువ తెలిసిందా రేపు చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ పీతలు ఎగిరి పీత అన్ని ఆపేసి తిన్నాం అన్ని లక్షలు నేను తరిస్తాను తిని నా చిన్నప్పుడు పమేరియన్ కుక్కలు 5,000కి 6,000కి హ్యాపీగా దొరికేవి కొనేటోడిని ఇప్పుడు కుక్కలు 90,000 1,80,000 గుండె అయిపోతుంది బాబు నువ్వు కుక్కలు మన పమేరియన్ కొనుక్కున్నా కుక్క కొంటా అంటే ఇంట్లో ఎలా ఉండండి 25 లక్షల కుక్క ఒకటి మీకు వీడియో షూట్ చేయడం కుదరలేదు మీరు ముందుకు వెళ్ళిపోయారు వెనకాల చిదానా మన ఇంట్లో 30 కోట్ల కుక్క ఉంది కదే ఇంత బుజ్జి కుక్క మనందరి 30 రూపాయలండి ఇది తప్పే 30 అంటే 30 రూపాయలు ఇస్తే చాలు ఒక లేస్ ప్యాకెట్ 80 కోట్ల పిల్లి ఇక్కడ ఉంది చూసుకోండి ఎక్కడ నల్లపిల్లి అన్నిటికన్నా యూనిక్ కలర్ పిస్తా కలర్ పిల్లి ఎక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి
అయితే శ్రీవాణి గండు పిల్లి. ఇదంతా గండు తెలిస్తే పిల్లి. ఇంట్లో మిమ్మల్ని చూసేదాన్ని కదా కూర్చొని నేను. అయ్యో ఇక్కడ తీసుకొచ్చారు నన్ను మీరు. ఇక్కడ తీసుకొచ్చాక చెప్తున్నారండి మేము పిల్లులు కాస్ట్లీ పిల్లులు అని. ఓకే ఈ వ్లాగ్ మీకు నచ్చుంటది, డెఫినెట్ నచ్చుంటది. ఎందుకంటే అక్కడ వచ్చిన వందల వేల మంది, మూడు రోజులు కొన్ని వేల మంది వచ్చారు. సో డెఫినెట్ చూసి మీకు కూడా చాలా నచ్చింది. ఎందుకంటే అందరూ మాక్సిమం 90% పెట్ లవర్స్ ఉంటారు నాకు తెలిసి, నా దృష్టిలో. సో అక్కడ పక్షులు కానీ అన్ని మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. యూట్యూబ్ ఛానల్ బాయ్. అవర్ ఛానల్స్ మేడం అంతే అండ్ వారెవర్ విక్రమ్ యూట్యూబ్ ఛానల్స్. బాయ్.